వాడిని చూసి వాడిని ఇబ్బంది పెట్టడం, ఏడిపించడం, లేదా నీ బ్రతికింతారా అని నిందించడం పొరపాటు. ఒక మంచి కారులో నువ్వు ప్రయాణం చేయడం పొరపాటు కాకపోవచ్చు, కానీ సైకిల్ మీద వెళ్తున్నావు చూసి హేళన మాత్రం చేయొద్దు. ఒక మంచి ఇల్లు కట్టుకోవడం పొరపాటు కాదు, కానీ ఇల్లు నేలను చూసి నీ కర్మిలా కాలిపోయిందేట్రా అని ఏడవకు, లేకపోతే అతన్ని చూసి అలా నిందించొద్దు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఒకని కంటే ఒకడు గొప్పగా ఎంచుకోండి. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ గొడవలన్నీ దేనికోసం అండి? నేను గొప్ప అంటే నేను గొప్ప. ఈ రోజున క్రైస్తవ్యంలో కూడా ఇదే బాగా చలామణిలో ఉంది. నేను గొప్ప అంటే నేను గొప్ప, నా సంఘం ఎంత అంటే నా సంఘం ఎంత, నన్ను ఎంతమంది ప్రేమించేవాళ్ళు ఉన్నారు, నన్ను ఎంతమంది ప్రేమించేవాళ్ళు. దట్స్ ఓకే, ఇట్స్ గుడ్ దట్ గాడ్ హెస్ బ్లెస్డ్ యు సో మచ్. దేవుడిని చాలా ఆశీర్వదించడం చాలా సంతోషమే. అలా అని చెప్పి చిన్న చిన్న వారిని తక్కువగా చూడడం మాత్రం పొరపాటు.